హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అర్థశాస్త్ర ఐఏఎస్ అకాడమీ. ఇవాళ మనం ఇన్ఫినైట్ సిరీస్ లోని కొన్ని క్వశ్చన్స్ చూద్దాము. ఇలా మనకి చాలా చాలా ఫ్రీక్వెంట్ గా మనం చూస్తాం ఇలాంటి క్వశ్చన్స్. సో రూట్ ఆఫ్ 3 మళ్ళీ అండర్ రూట్ ఆఫ్ 3 అండర్ రూట్ ఆఫ్ 3 అట్ ఇన్ఫినిటీ ఇలాగా వచ్చినప్పుడు వాల్యూ ఏంటి? See, when you see such type of questions, answer is very simple. Answer is the number which is there. అంతే. ఇక్కడ ఏముంది నంబర్ అదే ఆన్సర్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చి 3. ఫైన్. నా ఇక్కడ చూడండి 5 రూట్ 5 ఇన్ఫినిటీ వరకు వచ్చింది కదా, ఇక్కడ ఆన్సర్ వచ్చి అంటే ఇవి ఇన్ఫినైట్ సిరీస్ అయినప్పుడు మాత్రమే. సో 5. ఫైన్. సరే, మరి ఇక్కడ ఏంటంటే మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి మనకి ఆన్సర్ డైరెక్ట్ 3 వచ్చింది. ఇక్కడ చూడండి ప్లస్ ఉంది, రూట్ ఆఫ్ 6 ప్లస్ రూట్ 6 ప్లస్ రూట్ ఆఫ్ 6 ప్లస్ అట్లా ఇన్ఫినిట్ వరకు ఉంది. అబ్జర్వ్ ద నంబర్. ఇఫ్ దట్ నంబర్ క్యాన్ బి రిటన్ యాజ్ n ఇంటూ n ప్లస్ 1. ఓకే, ఈ నంబర్ ని n ఇంటూ n ప్లస్ 1 లాగా రాయగలిగితే ఇప్పుడు దీని వాల్యూ వచ్చి n ప్లస్ 1 అవుతుంది. ఇప్పుడు చూడండి 6 క్యాన్ బి రిటన్ యాజ్ 2 ఇంటూ 3, 2 ఇంటూ 2 ప్లస్ 1 3. సో 2 ఇంటూ 3 లా రాయగలుగుతున్నాం కాబట్టి దీని వాల్యూ ఏమవుతుంది టోటల్ గా ప్లస్ 1 అంటే 3 అవుతుంది అనమాట. అది ప్లస్ ఉన్నప్పుడు. అదే మైనస్ ఉంటే ఏంటి? సేమ్. ఇఫ్ దిస్ వాల్యూ క్యాన్ బి రిటన్ యాజ్ n ఇంటూ n ప్లస్ 1. ఇక్కడ మనం ఈ వాల్యూ కూడా n ఇంటూ n ప్లస్ 1 రాయొచ్చు కదా. 5 ఇంటూ 6. ఎస్, 5 ఇంటూ 6. సో అప్పుడు ఇలాంటి కేసెస్ లో n విల్ బి ద ఆన్సర్, అంటే 5 విల్ బి ద ఆన్సర్. సో మైనస్ ఉన్నప్పుడు n విల్ బి ద ఆన్సర్, ప్లస్ ఉన్నప్పుడు n ప్లస్ 1 విల్ బి ద ఆన్సర్. ఎస్, hope you all understood this. Thank you.